బస్తీలు ఉన్నాయి, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఏ బస్తీలు అవుతున్నాయో ఎక్కడోళ్ళకి అక్కడనే ఇల్లు కట్టడం వల్ల వాళ్ళ జీవనోపాధి దెబ్బతినే ఆస్కారం ఉండదు. ఆ బస్తీలలో వండుకుంటూ దాన్ని అల్లుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ షాపులలో కంపెనీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, కూరగాయలు అమ్ముకొని పళ్ళు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, లేదా 10 మంది ఇళ్లల్లో పని చేసుకొని బతికే వాళ్ళు కావచ్చు. వాళ్ళకి అక్కడే ఇల్లు కట్టడం వల్ల ఎక్కువ లైవ్లీవుడ్ దెబ్బతినకుండా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు G+3 ఏదైతే వీళ్ళు కట్టిస్తా అని చెప్పిండ్రో ఈ మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో తప్పకుండా వాటిని ఐడెంటిఫై చేసి ఆ బస్తీ వారసులను నొప్పించి అలాంటి వాళ్ళకు పక్కా ఇల్లు కట్టించడానికి కోసం కూడా మేము కోరినాం. దానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. నేను గతంలో హుజురాబాద్ అసెంబ్లీకి రిప్రజెంట్ చేసినాం. అక్కడ ఒక 2-3 వేల ఇళ్ళు కట్టబడ్డాయి. జమ్మికుంటలో 500 ఇళ్ళు, హుజురాబాద్లో ఒక 400-500 ఇళ్ళు, కమలాపూర్లో అవన్నీ కూడా దర్వాలు పిక్కబోతున్నారు. మొత్తం కరెంటు పైప్ లైన్ తీసుకుపోతూ ఉన్నారు. మొత్తం పాడుబట్టు అయిపోయినాయి. కాబట్టి దానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అవసరం పడ్డదో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వెంటనే ప్రొవైడ్ చేసి పేదవాళ్లకు ఇల్లు అలకేట్ చేయమని చెప్పి కోరడం జరిగింది.